ఇప్పుడు ఆవిడ ఛాలెంజ్గా తీసుకున్నారు. మీ రోల్ ప్లే చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేను. ఫస్ట్ టైం ఇలాంటి ఒక కామెడీలో ప్రాబబ్లీ ఇంత ఇంత హెవీ కామెడీ ఫస్ట్ టైం చేశానండి. దీని ముందు ఇంత కామెడీ నేను చేయలేను. దీంట్లో ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. సో అది డెలివర్ చేయాలి. ఆ మీటర్ ఎలా ఉండాలి. కానీ ఇది ఒక కార్టూనిష్గా ఉన్న ఒక వరల్డ్ ఇది. సో దాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో ఈ ఈ ఈ క్యారెక్టరే ఒక కొత్త క్యారెక్టర్ కదా, అది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేసిన ఏదైనా క్యారెక్టర్స్ అయితే దాంట్లో ఎలా డిఫరెంట్గా చేయాలని వేరే ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు నేను చేయలేను. సో దానికి అన్నీ చాలా హెల్ప్ చేశారు. ఎలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ డైరెక్టర్ మన దగ్గర ఎలా చెప్తున్నారో వాళ్ళు చెప్పడంతో మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యకూడదు అని. కానీ అన్ని విషయంలో ఇలా చెయ్యకూడదు అని ఏ లేదు. ఏదైనా ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మన ఎంత ఇంప్రూవైజ్ చేసి మనం ఎంత తీసుకొస్తామో అది తనకి నచ్చుతుంది. సో అలా ఉన్నప్పుడు మనకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అందుకని ఎలాగైనా చేయొచ్చు అంటే ఏదైనా చేయొచ్చు అని కాదు, కానీ అది చెప్తారు. సో ఆ ఒక ఫ్రీడమ్ డైరెక్టర్ నుంచి దొరుకుతున్నప్పుడు మనకి ఆర్టిస్ట్గా ఈ క్యారెక్టర్ అప్రోచ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఛాలెంజింగ్, కానీ తన వల్ల అది ఈజీ అయింది. అంటే హోంవర్క్ ఏమైనా చేశారా? కాదు, యాక్చువల్లీ అక్కడే దీనికి ఫన్ అలా రూమ్కి వెళ్ళి చదివి అబ్బా లేకపోయి అలాంటి క్యారెక్టర్ ఏం కాదు. యాక్చువల్గా నవరసాల్లో కామెడీ అనేది చాలా వైటల్ రోల్. యాక్చువల్గా కామెడీ చేయగలిగితే మనం ఏదైనా చేయొచ్చు అనేది మన మీ ముందు సీనియర్స్ అందరు చెప్తున్నమాట. సో ఇప్పుడు ఈ రోల్ ప్లే చేసిన తర్వాత మీకేమనిపించింది? అదే ఇది నాకు ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ అని నాకు ముందు తెలుసు. కానీ ఇది చేశాక ఓకే, ఐ హ్యావ్ డన్ దిస్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడు నాకు చేయాలని ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. సో వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక ఫిలింలో ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి హీ చోస్ మీ అనేది నాకు చాలా సంతోషంగా ఉంది.